కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. ఎంక్వైరీ చేయకపోయినా నీలంటోడికి పిల్లని ఇవ్వరనుకో. మరి ఎలా పెళ్లి చేసుకుంటే చెప్పు. రిజిస్టర్ మ్యారేజ్, పోలీస్ స్టేషన్లో. దొంగ దెబ్బ తీయాలంట. సారీ కావ్య, నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి మచిలీపట్నం వరకు. సరే నాన్న, ఏమైందో తెలీదు. ఫోన్ కూడా బ్యాటరీ లో అని చెప్పాడు. నో ఇష్యూస్, నెక్స్ట్ టైం కలుద్దాం. టైం అయింది. లవంగీస్ 4 రకాలు. ఫస్ట్, విండోస్, ఎక్కడైనా ఉంటుంది, ఎవరైనా యూజ్ చేయొచ్చు. రెండవది ఆండ్రాయిడ్, కొంచెం లేటెస్ట్ బట్ ఈజీగా యూజ్ చేయొచ్చు, ఎప్పుడు చూసినా ఫోన్తోనే ఉంటుంది. మూడోది రగిలిపోతున్నాను, పగిలిపోదు నీకు. ఇలా ప్రాసలో మాట్లాడడం కాదు, చేయాల్సిందంతా చేసేసి ఇప్పుడు నేను చేసిన తప్పు కదా. పిల్లికి పులి వేషం వేసినా కూడా అది పాలే తాగుతుంది. దాని బుద్ధి మారదుగా. అచ్చో, కావ్య ఎంట్రీ ఇచ్చేసిందే. ఇప్పుడు ఏం జరుగుతుంది అంట. మెంటల్ వాళ్ళ మగ్గు కోసం కొట్టుకుంటున్నారు. ప్లీజ్ కావ్య. వదులు. నీ గురించి మా నాన్నకి ఎంత గొప్పగా చెప్పానో తెలుసా? యు లెట్ మీ డౌన్ కంప్లీట్లీ. ఏ రాజ్, నేను నచ్చలేదా? సారీ కావ్య, నిజంగానే రీచ్ అవ్వలేకపోయాను. నేను అబద్ధం చెప్పట్లేదు. నువ్వు అబద్ధం చెప్పట్లేదు రాజ్, కానీ నిజాన్ని కూడా నువ్వు చెప్పలేవు. డూ యూ ఈవెన్ నో హౌ మచ్ ఐ లవ్ యూ? ఒకే ఒక సెకండ్లో అన్ని నాశనం చేసావు కదా. సారీ కావ్య. రే, వాళ్ళ గొడవ అయిందో లేదా? రాజు, గొడవ అన్నే ఎప్పుడు అవుతుందని షోల్డర్ అడుగుతున్నాడు. ఇలారా, నిన్ను ఓపెన్ ప్లేస్లో కన్నారా? ఇంట్లో అడిగి చెప్పమంట. సూపర్ కిస్. కావ్య, నేను చెప్పేది విను. రే, ఏం చేస్తున్నావు? సైలెంట్ గా ఉండు. వీరప్పన్ రాజ్ కుమార్ని కిడ్నాప్ చేసినట్టు నన్ను చేస్తున్నావా? అబ్బచ్చా, మన ఆఫీస్లో అంత తెలివైన వాళ్ళు ఎవరు లేరే. యాక్చువల్గా నీతో ఒకటి చెప్పాలి. ఏంటి? నీకు తెలీదా? తెలీదు. వేస్ట్. నీ మొహం ఇవాళ పిచ్చ బ్రైట్గా ఉంది. వ్యాక్స్ చేసా. సాఫ్ట్గా ఉంది. ఇలా చూస్తే ఎలా తెలుస్తుంది? చాలా సాఫ్ట్గా ఉంది. హ్యాపీ బర్త్డే కావ్య. బెస్ట్ బర్త్డే ఎవర్. హాయ్. ఇది చాలా ఓవర్ రే. బేబీ సాపా డబ్బులు దుబ్బేయడానికి ఏవేవో కనిపెట్టారు. రే పాల్పిక పోరా. నేను మా అమ్మని పిలుస్తాను. పిలవరా పిలవరా, నేనే చూస్తాను రా. ఉండు వస్తాను. ఎంత రేట్ అయినా పర్వాలేదురా, నేను ఇక్కడ వెయిట్ చేస్తాను. తీసుకొచ్చే. కావ్య,
ఏంటి విశేషం? మా నాన్న తాతయ్య అవ్వబోతున్నారు. తాతయ్య నాన్న అయితే విశేషం, నాన్న తాతయ్య అయితే రాజు కుమ్మేసమ్మా. 4 ఏళ్ళగా కామ్గా ఉన్నాం అనుకున్నాను. సూపరా. ఛీ, నేను పిన్ని కాబోతున్నా. వాళ్ళు అక్కడే పుల్లేళ్ళు పెట్టారు. అడుగు. మ్యామ్ అబ్బాయా అమ్మాయా? అబ్బాయా అమ్మాయా? అబ్బాయి. నైస్. ఏ కావ్య, అర్థం కాలా ఏంటి? అక్కకి మగబిడ్డ పుట్టాడు. అంతేనా? ఏంటి అంతేనా? నెక్స్ట్ అందరూ నా కోసమే వెయిటింగ్. మన మ్యారేజా? నేను కొంచెం సెటిల్ అవ్వాలి. ఎప్పుడు ఇదే చెప్తుంటావు. ఎరా సెటిల్ అవ్వడం అంటే షెటిల్ ఆడేంత ఈజీ విషయం అనుకుంటున్నా? జీవితకాలం పడుతుందిరా. పుణ్యకాలం గడిచిపెట్టుంది. వాళ్ళది పెద్ద ఏయ్, ఫ్యామిలీరా. ఇవన్నీ బిల్ పెళ్లి చేసేయండి. చేసుకుంటే నువ్వు సెటిల్ ఓకేనా? అయినట్టే లెక్క. ఇది కూడా కలిపి బిల్ చేయండి. సరిపోతాయా? చాలు. ముందు ఈ థింగ్స్ అన్నిటికీ బిల్ చేయి, తర్వాత పే చేయి. మీ అక్కకి పిల్లాడు పుడితే నేనెందుకు బిల్ పే చేయాలి? లాజికే లేదే. ఎక్కడో కొడుతుంది. ఇవన్నీ ఇచ్చే సాగుతూ మా ఊరు వస్తున్నావు. నాన్నని మీట్ అవ్వడానికి ఏర్పాటు చేశాను. వస్తున్నావు. థ్యాంక్ యూ వస్తున్నాం. సార్ ఏమండే ఊర్లో 12,000కి బిడ్డే దొరుకుతుందండి. గేమ్ ఓవర్. వాళ్ళ నాన్నని కలుస్తున్నాం, మాట్లాడుతున్నాం, ఫినిష్ చేస్తున్నాం. ఎవరు కావాలి? మేము కావ్య ఫ్రెండ్స్. వాచ్మ్యాన్ ఎవరు? కావ్యమ్మ ఫ్రెండ్స్ అంట, బయటే పెట్టమను. స్టార్టింగ్ రివర్స్ గేరా. మీ మామగారు పిసినారోళ్ళ ఉన్నారు. ప్లాస్టింగ్ కూడా చేయించలేదు. యాపరా. హాయ్. Hi. ఎలా ఉన్నావు షోల్డర్? హాయ్. కావ్య, ఏంది Hi, exam guys. ఉందరా? లోపలికి రండి. మూసుకునరా. అసలు Please, come in. రారా. చూస్తా. ఆయన మా బావగారు. ఏంటి ఇల్లు పాత మ్యూజియంలా కూర్చోండి. ఉంది. బావా, నా కలీగ్స్. కూర్చో, ఇప్పుడే వస్తా. ఏంట్రా ఇంత సైలెంట్గా ఉన్నారా? ఏదైనా తినాలనిపిస్తోందిరా. రే టైం అంటూ ఒకటి ఉంటుంది, టైమింగ్ అంటూ ఒకటి ఉంటుంది. ఈ రెంట్కి నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు. రే ఓయ్, అచ్చు మీలాగే ఉన్నాడండి. గిఫ్ట్ ఏదిరా? మా బిల్ నా దగ్గర ఉందిరా. ఇదేమన్నా చదివింపులా? ముయ్యరా. నాన్న రెడీ అవుతున్నారు, భోంచేయమన్నారు, వచ్చేస్తున్నారట. రండి. భోజనం చేయమంటున్నాడు రా. అదేమన్నా కోడ్ కూడా? అవును, కావాలంటే ఇంకోసారి చెప్పించనా? మంచి రారా. సువాసన. కావ్య, ఈ గుండుగడి గురించి తెలుసుగా? Stop. వీడి గుడ్డు కావాలి. సారీ కొంచెం డిలే అయింది. ఇట్స్ ఓకే, పర్లేదు. తను వినయ్, హలో. ప్రేమ్, బాబు, హలో సార్. షోల్డర్, మోహన్, తను నమస్తే సార్. రాజ్. హలో. హలో అంకుల్. లాస్ట్ టైం మీటింగ్ మిస్ అయింది. ఈసారి ట్రాఫిక్ ఏం లేదు కదా? ఏసాడ్రా. కిచెన్లో చూసుకో. సరే. ఏం కావాలో చూడు. ఎలా వచ్చారు? నా కార్లోనే అంకుల్. అయ్యయ్యో. రాజు కార్ ఏమైంది? నేను కార్ ఇంకా కొనలేదు. ఎప్పుడు కొంటున్నారు? ఒక 2 yearsలో. కమిట్మెంట్స్. అయ్యో గుడ్డు రోయ్. చికెన్ సూపర్ అండి. అది కాలీఫ్లవర్. కాలీఫ్లవరే చికెన్ లా ఉంటే చికెన్ ఎలా ఉంటది? చికెన్ లాగే ఉంటుంది.
ఇప్పుడు నువ్వెందుకు అనవసరంగా ఎంత బిల్డప్ ఇస్తున్నా? రాజ్ కావ్య మ్యారేజ్ గురించి ప్లాన్ చేయబడలా? ఇదే పెళ్లి గురించి మాట్లాడే లక్షణమా? ఇప్పుడు చూడు. అంకుల్, కావ్య మ్యారేజ్ ఎలా చేద్దాం అనుకుంటున్నారు? పురోహితుడితోనే. అయ్యో, అంకుల్ కూడా భలే పని చేసేసారే. నోరు మూసుకోరా. ఇప్పుడు గుడ్డ మనకే. నాకేది? తప్పుగా అనుకోకండి, కావ్య మ్యారేజ్ కావ్యే డిసైడ్ చేస్తుంది. అంటే మీకంటూ ఒపీనియన్ ఉంటుంది కదా అంకుల్. తను అడిగితే నా ఒపీనియన్ చెప్తాను. కుక్క రాకముందే రాయి విసరకూడదు కదా. కరిచే కుక్క అయితే రాయి విసిరిన ఆగదు. కావ్య గుడ్డు పెట్టలేదే. సారీ, ఇప్పుడే తెస్తా. హాయ్. హాయ్. నిన్న పింక్ చేశాను, రిప్లై అయ్యలేదు. బస్ పడుకున్నాను. ఏయ్, టాస్క్ కంప్లీట్ చేసే, డెడ్ లైన్ ఉంది. నేను ప్రియతో మీటింగ్ వెళ్తున్నాను, లంచ్ టైంలో మీట్ అవుతాను. సరే. లవ్ యూ. లవ్ యూ టూ. ముందు రోజు నేను రాజుని చూపించాను, నెక్స్ట్ డే మీరు ఇంకొక అతన్ని చూపించారు. మీరు మిగతా వాళ్ళలాగే ఊరికి మంచి వాళ్ళ నటిస్తున్నారు. నువ్వు ఒక అబ్బాయిని చూపించావు, నేను ఒక అబ్బాయిని చూపించాను. కలిసి బతకాల్సింది నువ్వు. నువ్వే డిసైడ్ చేసుకో. చాయిస్ ఇస్తున్నారా? ఐ లవ్ హిమ్ డాడ్. ఏమైంది? ఏం లేదు. డల్గా ఉన్నావేంటి? నథింగ్. టైర్డ్. రాజు బ్యాక్గ్రౌండ్ పూర్గా ఉండొచ్చు, కానీ అతనికి నీ మీద ఉన్న లవ్లో ఈ బ్యాక్గ్రౌండ్ అనేది గుర్తుకు రాకూడదు. నువ్వు మ్యారేజ్ ప్రస్తావన తీసుకొచ్చిన ప్రతిసారి రాజు దాన్ని పోస్ట్పోన్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ఏయ్, ట్రూ లవ్లో ఎలా పొందాలనేదే తప్ప వేరే ఏ థింకింగ్కు చోటు ఉండదు. 10 ఆకుల్లో ఉన్న పదార్థాల్ని చూసేవాడు తన ఆకులో ఉన్న దాన్ని ప్రశాంతంగా తెల్లాడు. రాజుకు సంబంధించినంత వరకు నీతో పెళ్లి జరిగినా బాధపడతాడు, జరగకపోయినా ఎంతో బాధపడతాడు. నీకు రాజుతో కాకుండా ఇంకెవరితోనైనా పెళ్ళయిందంటే 2 రోజుల్లో అన్నిటినీ మర్చిపోయి దిగులు పడకుండా ప్రశాంతంగా బతుకుతావు. అది నీ తలరాత. అదే తలుచుకుంటూ రాజు బాధపడుతూనే బతుకుతాడు. అది వాడి తలరాత. ఎందుకు మీరిద్దరూ అన్నీ నాతో చెప్తున్నారంటే ఆ నిందని నా మీద మోపాలని చూస్తున్నారు. ప్రాజెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఎందుకు అది గుర్తు చేస్తున్నా? ఏంట్రా మళ్ళీ ఫైటా? ఏం బాలేదురా. తెల్ల వంకాయలా ఒకడున్నాడు, ఫేస్బుక్లో ట్యాగ్ చేశాడు. చూస్తే అమెరికాట. నువ్వు చూసావా? ఏంటి ప్రాబ్లం? మాట్లాడావా? అప్పుడప్పుడు ఇలాగే ఉంటాంగా, సెట్ అయిపోద్ది. నాతో నార్మల్గానే ఉంది. తన రేంజ్కి నీ వెనకాల పడాల్సిన అవసరమే లేదు. వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తే ఎప్పుడు అలాగే ఉంటుంది. సరేరా, మాట్లాడొచ్చు కదా. నేనేదైనా అడిగితే తన దగ్గర సమాధానం ఉండదు, తనేదైనా అడిగితే నా దగ్గర సమాధానం ఉండదు. ఏం మాట్లాడమంటావు? ఏమైంది? కావ్య, 3 రోజులుగా టాస్కులు ఫినిష్ చేయలేదు. చాలా ఓపెన్ ఐటమ్స్ ఉన్నాయి. ఏదైనా డిపెండెన్సీ ఉందా? సారీ, నో డిపెండెన్సీస్. కొంచెం ఒంట్లో బాగాలేదు. 2 డేస్లో కంప్లీట్ చేస్తాను. ప్లీజ్, ఈ వీక్లో ఫినిష్ చేస్తానని ప్రియాకి చెప్పాను. సో Raj, in the module these bugs are there and have raised the QC. ఎవరికి అసైన్ చేశారో చెప్తారా? కావ్యకి అసైన్ చేశాను. ఓకే, నేను వెళ్ళొచ్చా? 1 సెకండ్ వెయిట్ చేయండి. బాయ్. బాయ్. బాయ్.
నీ ప్రాబ్లం ఏంటి కావ్య? ఆల్రెడీ చెప్పాను కదా. సారీ, నా వల్ల నీ ప్రాజెక్ట్ డిలే అవ్వదు. నేను అడిగేదేంటో నీకు అర్థం కాలేదా? అవును, నాకే అర్థం కాలేదు. ఇప్పుడు నీకేం కావాలి? నాతో ఏం చెప్పకుండా డిన్నర్ పేరుతో తీసుకెళ్లారు. నాకు ఎలా అనిపించిందో తెలుసా? ఆ అబ్బాయి నీకు నచ్చాడా? డిసైడ్ చేసుకున్నావా? నాతో చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నావు. వెంటనే పెళ్లి చేసేసుకొని మీ నాన్న ఐడియా ఇచ్చి ఉంటాడే. కావ్య సారీ. సారీయా? సారీ చెప్పేస్తే అంత ఓవరా? నేను ఈయన నవ్వుతూ నీ వెనకే వచ్చి కూర్చోవాలి కదా? మా నాన్నని కలిసి వచ్చి 3 రోజులైంది. ఈ సెకండ్ వరకు ఒక్కసారైనా ఆయన ఏమన్నారో అడగాలనిపించలేదు కదూ. నిన్ను మా ఇంటికి తీసుకెళ్లి కూర్చోపెట్టాను రాజ్. చెప్పారుగా నన్ను వీధి కుక్క అని. నువ్వు తప్పుగా అర్థం చేసుకుని మా నాన్నని తప్పు పట్టకు. ఎప్పుడైనా నీ లవ్ ని నాకు ప్రూవ్ చేసావా? డూ యూ రియలీ లవ్ మీ? లవ్ ని ప్రూవ్ చేయడం కుదరదు కావ్య. మా ఇంట్లో ఫోర్స్ చేస్తున్నారు రాజ్. నేను వాళ్ళకి సమాధానం చెప్పాలి. కమిట్మెంట్స్ ఉన్నాయి, సెటిల్ అవ్వాలి. నీకు అర్థం కావట్లా? లేక అర్థం కానట్టు నటిస్తున్నావా? సెటిల్ అవ్వాలి, ఫ్యామిలీ ఉందంటే ఏ ఈ లోకంలో నీకు మాత్రమే ఫ్యామిలీ ఉందా? మా అమ్మ నాన్న నాకు ఫ్యామిలీ కాదా? నా వల్ల అయితే నేను లివ్ ఇన్ లైఫ్ కూడా మూవ్ అయ్యేదాన్ని. నా వల్ల కాలేదు. లవింగ్ వేరు, లివింగ్ వేరు కావ్య. సరే వచ్చి బండెక్కు రా, చెప్పేది విను. ఐ రియలీ లవ్ యూ. కానీ పెళ్లి చేసుకోవడానికి అట్లీస్ట్ 2 ఏళ్ళు టైం పడుతుంది. సరే, 2 ఏళ్ల తర్వాత మన పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకుందాం. వదిలి పారిపోతాననుకుంటున్నావా? మిస్ చేసుకోకూడదని భయపడుతున్నా. అంటే నా మీద నమ్మకం లేదు? నీ సిచ్యువేషన్ మీద నాకు నమ్మకం లేదు. అయినా ఇప్పుడు పెళ్లికి ఏంటి తొందర? తొందర కాదు, అవసరం. అంత అవసరం అయితే మీ నాన్న చూసిన IBM పెళ్లి కొడుకునే పెళ్లి చేసుకో. నన్ను వదిలే. ఏంటమ్మా ఈ టైంలో? నాన్న, నాకు అవినాష్ ఓకే. మ్యారేజ్ ఫిక్స్ చేయండి. ఆర్ యూ ఓకే? ఆలోచించి చెప్తున్నావా? ఇక మీదట ఆలోచించడానికి ఏం లేదు నాన్న. నేను చెప్పినప్పుడల్లా సీరియస్గా తీసుకోలేదు. ఇప్పుడు ఎందుకు అలా చేస్తున్నావు? బాధపడేవాడు చెప్పినా మీకు అర్థం కాదు, చెప్పకపోయినా మీకు అర్థం కాదు. మీ నాన్న ఏమన్నాడు? 10 ఆకుల్ని చూసేవాడు తన ఆకులో ఉన్న భోజనాన్ని ప్రశాంతంగా తినలేడు అని చెప్పాడు కదూ. మా వాళ్ళకి తిండే లేదు, వరుసగా వాటాకు నుంచున్నారు. దాని గురించి ఆలోచించకూడదా? ఇంకొకటి వస్తుందంటే దిగులుండదా? లేక నేనేమన్నా మిషనా అన్నీ మర్చిపోయి 1 నిమిషంలో పారిపోవడానికి? నువ్వేమో ఇల్లు కొనమంటున్నావు, మీ నాన్న కారు కొనమంటున్నాడు. పెళ్ళికి మనం ఇద్దరం మాత్రం ఉంటే సరిపోదు కదా. నాకు మా నాన్నంటే ఇష్టం లేదు, అమ్మ తమ్ముడు ఎవరూ ఇష్టం లేదు. కానీ వాళ్ళకి నేనంటే ఇష్టం. ఏం చేయను? రాజభవనం లాంటి మీ ఇంట్లో టిప్ టాప్గా ఉన్న మీ నాన్న ముందుకి కోచి కూడా కట్టుకోవడం తెలియని మా నాన్నని తీసుకొచ్చి నిలబెట్టాలి. పిల్లనివ్వండి అని అడగాలి. మీ అమ్మ మొహం మార్చుకొని మీ అక్క మొగుడు నన్ను మా నాన్నని పైకి కిందకి చూడాలి కదా. ఈ ఆలోచనలు ఎవరికైనా ఉంటాయి. ఒకవేళ మా నాన్న ఏమైనా అంటే ఏం చేయాలని ఆలోచించకూడదా? నేనే బిచ్చగాడిని కాదే, కానీ మీరు అలా అనుకుంటారేమో అని భయంగా ఉంది. లోపల ఏదో ఒక భయం రక్తంలా ప్రవహిస్తోంది. మీ నాన్న మంచోడు మంచోడు అన్నావే, మేం కిందున్నాం, మీరు పైన ఉన్నారు. మా ఆ అబ్బాయిని ఫ్యామిలీని తీసుకొని రమ్మను, మాట్లాడదామన్నారా?
ఏ ఆగవే, నేను వస్తున్నాను. పెద్ద ప్రాణాన్ని బలి తీసుకుంది నీ కూతురు. చెప్పరా. రాజు ఎక్కడున్నారా? బందర్కి దగ్గరలో. కావ్య మ్యారేజ్ జరుగుతుంది అనిపించట్లేదురా? ఏమైందిరా? ఏమన్నారా? రే రాజు, మ్యారేజ్ క్యాన్సిల్ చేసేద్దామన్నారా? ఈ మ్యారేజ్ క్యాన్సిల్ చేద్దామన్నారా? అసలు మ్యారేజే క్యాన్సిల్ చేద్దామన్నారా? ఈ సంబంధం వద్దని చెప్పారు. ఎందుకురా? కావ్య జాతకం బాలేదనుకుంటున్నారా? మన ఊర్లో ఒక పెళ్లి ఎప్పుడైనా జరగచ్చు, ఎప్పుడైనా ఆగిపోవచ్చు. విధి ప్రకారమే జరుగుతుంది. రేయ్, అతను చావడానికి కావ్య జాతకం కారణం ఏంటి? రే, తన జాతకం నీ అదృష్టమో. ఒకడు చచ్చినాడు, తొందరగా తగలడు. కావ్య వాళ్ళ నాన్న ఏమన్నాడ్రా? మా అమ్మాయి జాతకం అది సరిగా లేదని ఎవడన్నా అన్నాడనుకో, చెడు జరిగింది, ఏం చేద్దాం? చెడు నీకు జరగలేదు, కానీ చెడ్డ పేరు వచ్చిందే. ఎవడన్నాడు? ఒక పెళ్లి గొడవల వల్ల ఆగిపోవచ్చు, లేదా అమ్మాయో అబ్బాయో లేచిపోయారని ఆగిపోవచ్చు. కానీ అమ్మాయి జాతకం వల్ల ఒక ప్రాణమే పోయిందని తెలిస్తే చాలా కష్టం శంకర్, నువ్వు బాగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ పెళ్లి ఆగిపోకూడదు. ఈ ముహూర్తానికి అమ్మాయి పెళ్లి జరిగిపోవాలి. రేయ్, తొందరగా రారా. లేదు బాబాయ్, ఇంకో 1 అవర్లో ముహూర్తం. పెళ్లి కొడుకు వచ్చాడా? అమ్మాయి జాతకం సరిగ్గా లేదని పెళ్లి ఆగిపోకూడదు. ఇక్కడ అందరికీ అదే కరెక్ట్ అనిపిస్తోంది, నాకు కూడా. మన వాళ్ళల్లోనే ఒక అబ్బాయిని ఒప్పించాం, మంచి కుర్రాడు. లేదు, రాజే నీకు కావాలనుకుంటే తనెక్కడున్నా తీసుకొచ్చి ఒప్పిస్తాను. రాజొద్దు నాన్న. ఎందుకురా? ఒకసారి పెళ్ళి ఆగిపోయింది, పెళ్లి కొడుకు వెళ్ళిపోయాడు. అందుకని నేను రాజ్ని పెళ్లి చేసుకుంటానని చెప్పడానికి రాజ్ ఏం బ్యాకప్ ఆప్షన్ కాదు. వాడే కావాలనుకుంటే నేను ఎలాగైనా వాడితో కలిసేదాన్ని. మీ పర్మిషన్ నాకు అక్కర్లేదు. వాడిని మీ ముందు కూర్చోపెట్టాను.
సింపుల్గా టీస్ చేసి పంపించేశారు. వాడిని మీరు వద్దు అనుకున్నారు కదా, అయితే వద్దు, వదిలేయండి. నేనెవరితో తాళి కట్టించుకోవాలో చెప్పండి.